హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం రిపోర్ట్స్ ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయొచ్చు వాటి గురించి సర్వీస్ తీసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసామంటే బీపీసీఎల్ని రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. రీజన్ ఏమంటే ప్రీవియస్లో మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి ఒక మంచి వాలటైల్గా ఉంది. అండ్ లాస్ట్ ఈ ప్రీవియస్లీ కొన్ని క్యాండిల్స్ అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ మీరు చూసారంటే కిందికి పైకి ఒక మంచి వాలటైల్గా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక చూసారంటే ఒక ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది మనకు. ప్రీవియస్లీ ఏదైతే ఈ హై ఉందో ఆ హై బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ అక్కడ నుంచి ఫాలో అవ్వడం వల్ల అక్కడ నుంచి ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతూ కిందికి వచ్చింది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే క్లియర్గా జస్ట్ 2-3 క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ లాస్ట్ ఏవైతే క్యాండిల్స్ ఉన్నాయో ఒక డోజీ క్యాండిల్లో ఫామ్ అయింది, దాని తర్వాత ఏమైందంటే ఒక గ్రీన్ క్యాండిల్లో ఫామ్ అయింది, బట్ స్టిల్ ఇది ఒక నెగిటివ్ క్యాండిల్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఈ మూడు ఎలా అంటే ఒక మంచి బుల్లిష్ సెటప్గా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ చేస్తుందో దీనిపైన ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చూసారంటే కొన్ని మీకు విక్స్ అనేది కనిపిస్తున్నాయి. సో దానికోసం ఇలాంటి వాటిలో మనం ఏం చేయాలంటే ట్రైలింగ్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ అనేది ఫామ్ అవుతుందో జస్ట్ ఏం చేయండి అంటే ఎప్పుడైతే మీరు ఒక ఎంట్రీ తీసుకుంటారో మీ స్టాప్ లాస్ సమ్వేర్ ఇక్కడ మీ స్టాప్ లాస్ ఒక 2-3 పాయింట్స్ అనేది ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ దగ్గర ఫాలో అయ్యి ఒక స్వింగ్ అనేది ఫామ్ అవుతుందో మీ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసి మళ్ళీ కాస్ట్ పెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో అగైన్ ఇక్కడ నుంచి ఏదైతే ప్రీవియస్లో ఒక స్వింగ్ ఉంటుందో దాని దగ్గర అగైన్ ట్రైల్ అనేది చేసుకోండి. సో దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే M&M రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ ప్లాన్ తీసుకుంటున్నాం. రీజన్ ఏమంటే మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈ స్టాక్ ఏమైందంటే ప్రీవియస్లో ఒక మంచి ఒక బులిష్ ప్యాటర్న్లో ఫామ్ అవుతుంది. అండ్ లాస్ట్ మీరు కొన్ని క్యాండిల్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఒక ట్రెండ్ లైన్. సో దీంట్లో కూడా ఎలా అంటే ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. అండ్ ఆ ట్రెండ్ లైన్ తర్వాత ఏమైందంటే ఇది ఒక బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. అండ్ ప్రీవియస్లీ మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ అగైన్ అండ్ అగైన్ చాలాసార్లు ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని రీటెస్ట్ అవుతున్న వల్ల అగైన్ ఈ ప్రైస్ ఏమైందంటే అగైన్ ఇంకోసారి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే ఎన్టీపీసీని కూడా రేపు మనం బయింగ్ కోసం ప్లాన్ తీసుకుంటాం. రీజన్ ఏమంటే ఇక్కడ మీరు చూసారంటే ఇది ఒక మంచి షార్ప్ సెల్లింగ్లో వచ్చింది. సెల్లింగ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి ఏమైందంటే ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది ఇవ్వలేదు దీంట్లో. సో మేజర్ పుల్ బ్యాక్ అనేది దీంట్లో రాలేదు. చిన్నగా ఏమైందంటే అగైన్ కిందికి వస్తుంది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే బాటమ్ నుంచి ఏమవుతుందంటే విక్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఇది ఒక రెడ్ క్యాండిల్లో ఫామ్ అయింది, బట్ స్టిల్ ఇక్కడ ఒక విక్ అనేది ఫామ్ అయింది. అంటే కింద నుంచి ఒక బయింగ్ ప్రెషర్ అనేది దీంట్లో కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా ఒక బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా అగైన్ బయింగ్ ప్రెషర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒక బయింగ్ కోసం ప్రెషర్ కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో మనం ఒక బుల్లిష్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో దీంట్లో మనం ఎంట్రీ తీసుకొని సమ్వేర్ ఆ క్యాండిల్ లోపల మనం ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ టార్గెట్ మీరు 1:2 ఆర్ 1:3 ట్రేడ్ ప్రకారంగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే టాటా స్టీల్ రేపు మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటాం. రీజన్ ఏమంటే ఆబ్వియస్ రీజన్ ఇక్కడ ఇది ఒక మంచి సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. ఇక్కడ నుంచి చూసామంటే ఒక సెల్లింగ్ అండ్ ఇక్కడ నుంచి అగైన్ సెల్లింగ్ ఫామ్ అయింది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ అబ్జర్వ్ చేశారంటే క్లియర్గా ఒక సెల్లింగ్ వచ్చిన తర్వాత ఏమైందంటే సెల్లింగ్ అండ్ గ్రీన్ క్యాండిల్ ఈజ్ నథింగ్ బట్ ఒక పుల్ బ్యాక్ అనమాట. ఒక పుల్ బ్యాక్ వచ్చింది, అగైన్ ఒక రెడ్ క్యాండిల్ అంటే అగైన్ ఒక సెల్లింగ్. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక జోన్లో వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి డెఫినెట్లీ కన్ఫర్మ్ అనేది కాలేదు. ఇది కన్ఫర్మ్ ఎప్పుడైతుందంటే దీని కిందికి బ్రేక్ డౌన్ అయిందంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఇది రివర్స్ అయింది అనుకోండి, రివర్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ రేపు ఒక గ్యాప్ ఓపెన్ అయింది అనుకోండి. సో గ్యాప్ అప్లో మనం ఎంట్రీ అనేది తీసుకోము, ఎందుకంటే అప్పుడు ఒక రివర్సల్ ప్యాటర్న్లో ఫామ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే దీని లో అనేది బ్రేక్ అవుతుందో సో ఆ లోలో మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటాము. అండ్ టార్గెట్ అనేది స్టాప్ లాస్ ప్రకారంగా 1:2 ఆర్ 1:3 అని మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసామంటే హిందుస్థాన్ లివర్ని కూడా మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటాం. రీజన్ ఏమంటే లాస్ట్ క్యాండిల్ మీరు చూసారంటే ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్లో కనిపిస్తుంది. అండ్ చాలామందికి మీకు ఆల్రెడీ తెలుసు ఈ క్యాండిల్ నేమ్ ఏంటో. ఒకవేళ మీకు తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ బాక్స్ రాయండి. అండ్ ఇది ఒక బీరిష్ ఇండికేషన్. అండ్ ఇదేమైందంటే కంటిన్యూస్గా ఒక షార్ప్ ప్రీవియస్లీ మీరు ఇక్కడ చూడండి మంచి పెద్ద సెల్లింగ్ క్యాండిల్స్తో ఏమైందంటే కంటిన్యూస్గా ఫాల్ అయిన తర్వాత ఏమైందంటే స్లో అండ్ స్టడీగా కిందికి వెళ్తూనే ఉంది. ఏమైందంటే ఒక మేజర్ ఒక ట్రెండ్ అనేది కనబడలేదు. రేపు ఒకవేళ ఇది గ్యాప్ ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్లీ దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే గ్యాప్ ఓపెన్ అయింది అనుకోండి ఎవరైతే ఇక్కడ సెల్లర్స్ ఉంటారో ఆ సెల్లర్స్ అందరూ ఏమవుతారంటే ట్రాప్ అయిపోతారు. సో ట్రాప్ అయిన తర్వాత అగైన్ ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం దీంట్లో మనం ఎంట్రీ తీసుకోము. ఎప్పుడైతే దీని లో అనేది బ్రేక్ అయిందో దీంట్లో మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటాం, ఎందుకంటే ఇది ఒక ట్రెండింగ్ సెల్లింగ్లో ఉంది అండ్ ఒక కన్సల్టేషన్ అగైన్ ట్రెండ్ కంటిన్యూషన్. సో దానికోసం దీన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.